ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను స్పైసీ చికెన్ చేస్తున్నాను. చూడండి, స్పైసీ చికెన్. ఫస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ టమాటా వేయండి. చాలామంది కామెంట్స్ మంచిగా పెడుతున్నారు, ఇంకా అలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్. మీరు ఎక్కువ సపోర్ట్ చేశారనుకో నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్తో ముంగటికి వస్తాను, మంచి మంచి వెరైటీస్ పెడతా. మా హోమ్ టూర్ కూడా చూపిస్తాను. మంచిగా ఏమేమి ఉన్నాయి, మా ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం మీతో షేర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. నాకు ఇష్టమా స్పైసీ చికెన్? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఓకే, తిను రాత్రికి మంచిగా. దీంతో రోటీ బాగుంటుందా, రైస్ బాగుంటుందా? ఏదైనా ఓకే. ఏదైనా ఓకేనా? రైస్ చేద్దాం. బగారా తింటావా? వైట్ వైట్. నీకు అమ్మమ్మ ఇష్టమా, నాన్నమ్మ ఇష్టమా? నాకు ఇద్దరు ఇష్టం. ఇద్దరు ఇష్టమా? మీ నాన్నమ్మ, మీ అమ్మమ్మ ఊరేది? విజయవాడ. విజయవాడ. నానమ్మది విజయవాడని. హైదరాబాద్. ఫస్ట్ విజయవాడలోనే ఉంటున్నాం. అంటే తాతయ్య అక్కడ ఉంటుండే, మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు కదా, ఇక్కడ జాబ్ చేస్తుంది, ఇక్కడే ఉన్నాడు. సెటిల్మెంట్ ఇక్కడే సెట్ అయిపోయాడు. అంటే హైదరాబాదే అంటారు, విజయవాడ అంటారు. ఓకేనా? సరే. సరే. ఇంకా మీ అన్న ఎక్కడ తిరుగుతున్నాడు? ఏంటి సంగతి? 10th అయిపోతే ఒక ఇంట్లో ఉండేది లేదు కదా. మంచిగా చదువుకోండి. మాలాగా మీరు కష్టపడద్దు. మేము ఇప్పుడు బాధపడుతున్నాం కదా, అలా మీరు బాధపడద్దు. మంచి చదువుకొని మంచి జాబ్ చేసుకొని మంచి పైకి రావాలి. ఇంకా మా పిల్లలు మంచి చదువుకోవాలా, మంచి పైకి రావాలని కొంచెం బ్లెస్ చేయండి అందరూ. సబ్స్క్రైబర్స్ అందరూ, మా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అందరికీ నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ 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 అండి, చిన్న రిక్వెస్ట్ నాది, ఇంకేం లేదు. ఇది మంచిగా ఫ్రై అయింది కదా, దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు అంటే మీకు తగినంత సాల్ట్. ఇంకా పసుపు కూడా కొంచెం. ఇది మంచిగా ఇది కలిపిన తర్వాత గ్రేవీ మస్తు ఉంటుంది, మంచిగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, మసాలా అంటే మసాలా లేదనుకోవద్దు, ఇదే చికెన్ మసాలా. అది కొంచెం ఎక్కువ టమాటా వేసాను చూడండి. టమాటా కూడా మంచిగా ఉడికిపోవాలి, ఇందులోనే మనం వాటర్ వేసే అవసరం లేదు. ఇలా ఒక 5 minutes వదిలేస్తే ఉడికిపోతుంది అది. ఇంకా మంచి మంచి చేస్తా, వడియాలు కూడా చేస్తాను. నెక్స్ట్ వీడియో అదే, వడియాలు ఎలా చేయాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఐటెం బట్టే చేసుకోవచ్చు మనం సింపుల్గా. టమాటా ఇలా ఉడికిపోయింది చూడండి, ఇలా అప్పుడే కొంచెం మంట హైలో పెట్టాను కదా, ఇలా ఉడికింది చూడండి. దాని తర్వాత చికెన్ వేసుకుందాం. చికెన్ వేసిన తర్వాత కొంచెం కలుపుకుందాం. ఇంకేంటి వేప, ఎలా చదువుతున్నావు, ఏంటి స్కూల్లో?
ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం మసాలాలు వేసుకుందాం. ఏం చెప్పాలా, అది కూర కొంచెం దగ్గర కావాలి. దగ్గరికి అయిన తర్వాత మసాలాలు వేద్దాం. మంచిగా కావాలి ఇది కొంచెం. దీంట్లోనే ఉల్లిపాయల్లో ఫ్రై అయితే చికెను స్మెల్ అనేది రాదు. ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా. మీకు ఇంకేమేమి ఇష్టం చికెన్ కాకుండా? మీకు నాకా పప్పు, బీనీస్, దొండకాయ అంతే. ఇంకా చికెన్లో ఇంకా వేరేది ఏం లేదా? మటన్? నో, నాన్ వెజ్ తినవా? ఓన్లీ వెజ్. వెజ్ తినాలా, నాన్ వెజ్ కూడా అప్పుడప్పుడు. నాకైతే చికెన్ ఈ పీసెస్ కంటే బొక్కలు అంటే చాలా ఇష్టం నాకు. బొక్కలు ఏమనుకోదు, బొక్కలు అంటున్నాను. ఇక్కడ లాంగ్వేజ్లో బొక్కలే అంటారు కానీ బొక్కలు అంటున్నా. ఆ బొక్కలు నవ్వుతే మాంసం పీసెస్ కంటే ఆ బొక్కలు తింటేనే సూపర్ ఉంటుంది. మసాలాలు వేసుకుందాం రండి. నేను ఇంట్లోనే నూరుకొని పెట్టుకుంటాను. ధనియా పౌడర్, చికెన్ మసాలా, కారం, 2 స్పూన్స్ కారం. స్పైసీ కొద్దిగా ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. మటన్ మసాలా ఇది మంచిగా కలుపుకుందాం. చూడండి ఇప్పుడే కలర్ డిఫరెంట్ ఉంది. కొంచెం వాటర్ వేసి కొంచెం ఉడకబెట్టుకొని చేసేస్తే అయిపోతుంది చికెన్ కర్రీ. వాటర్ వేసుకున్నాం చూడండి. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వేసుకోండి వాటర్, ఎందుకంటే ముక్క ఉడకాలి కదా. అది మస్తుండే స్పైసీ చికెన్ కర్రీ. సూపర్. ఇంకా ఉడికితే మంచిగా ఉంటుంది. ఇంకా ఉడికిద్దాం. 10 minutes పెట్టుకున్నాం. 10-15 minutes ఉడుకుతాం. ఇంకేంటండి చెప్పండి అందరూ. ఇంకా మంచి వంటలతో ఇంకా ముందుకు రావాలా, మీ సపోర్ట్ ఇంకా ఎక్కువ కావాలా, నేను ఇంకా ముందుకు రావాలంటే నాకు కొంచెం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ముందుకు వస్తూ ఉంటా. ఇంకా కొంచెం ఉంది చేయాలి అని అది కూడా చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ కొంచెం ఎక్కువ బాగా ఉంటే నాకు బలంగా కంపల్సరీ చేస్తాను. అన్నిటికీ కొంచెం చేస్తాను. మీ సపోర్ట్ ఉండాలా.
100K కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం చాలా బాగుంటుంది. అందుకే వీడియోస్ పెడదాం అనుకుంటున్నా కానీ వ్యూస్ ఎక్కువ వస్తుంది, లైక్స్ తక్కువ వస్తుంది, వ్యూస్ ఎక్కువ రావట్లేదని నేను వీడియోస్ అందుకే ఎక్కువ అప్లోడ్ చేయట్లేదు. ఈ మధ్యన మీరు నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇంకా ఎక్కువ మెహనత్ చేసి నేను వీడియోస్ పెడతా. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇప్పుడు మా అమ్మాయిది ఎగ్జామ్స్ ఉంది, 9th 10th కదా. సమ్మర్ హాలిడేస్కి వస్తే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామని ప్లాన్ చేసాం మేమంతా. కానీ వెళ్ళిన తర్వాత మా మమ్మీ మా డాడీకి మా తమ్ముడికి మీకు చూపిస్తాను. మా అమ్మమ్మ కూడా ఉంది, మా అమ్మమ్మకి కూడా చూపిస్తాను. అక్కడ కూడా మా అమ్మాయి వాళ్ళది హోమ్ టూర్ అక్కడ కూడా చూపిస్తాను మీది. ఇంకా వాళ్ళది కూడా ఉంది, కొంచెం వాళ్ళకి కూడా నేను సపోర్ట్ చేయాలా అంటే మీరు నాకు సపోర్ట్ చేయండి. నేను మమ్మీ వాళ్ళకి సపోర్ట్ చేయాలని నాకుంది, మీరు నాకు సపోర్ట్ చేయండి. చాలా చేయాలని ఉంది, చేస్తాను. మీ ద్వారాగా చేయాలని ఉంది, చేస్తాను. ఫుల్ సపోర్ట్ ప్లీజ్. మమ్మీ నీకు అమ్మమ్మ అంటే ఇష్టమా, తాత అంటే ఇష్టమా? నాన్న, ఎందుకంటే అమ్మమ్మ కూడా ఇష్టం, నాన్న అంటే ప్రేమతో, నాన్నకు ప్రేమతో నాన్న అంటే చాలా. అన్న చూడకపోని అన్న మనకి లేదు, చూడకపోని కానీ ప్రేమ అయితే నాన్న మీద ఎక్కువ కొట్టుకుంటుంది గుండె. ఎందుకంటే ఈ జనరేషన్లో ఇప్పుడు మధ్యలో మమ్మీలేమో కొడుకులకి సపోర్ట్ చేస్తారు, డాడీలేమో కూతుర్లకి సపోర్ట్ చేస్తారు. అందుకే డాడీ అంటే మీకు ఇష్టం లేదు, మమ్మీ ఇష్టం, డాడీ ఇష్టం, తమ్ముడు ఇష్టం, మా చిన్న చెల్లి, ముగ్గురు అక్క చెల్లు మేము. అయితే నేను ఫస్ట్, సెకండ్ ఇంకో చెల్లి ఉంది, మూడో చెల్లి ఉంది. అయితే సెకండ్ చెల్లి కొంచెం మాట్లాడదు, ఎక్కువ మాట్లాడుతుంది కానీ ఆ దాంట్లో ఆమె ఉంటుంది. నేను చిన్న చెల్లి ఏదున్నా కూడా ఆ బాధలు ఏమున్నా కూడా నాకు పెట్టుకుంటుంది, నాకు చెప్పుకుంటుంది. నా బాధలు ఏమున్నా తనతో షేర్ చేసుకుంటా. మా తమ్ముడికి పెళ్ళి చేద్దామని అనుకుంటున్నాం కానీ ఎక్కువ కోరిక నాది మా చిన్న చెల్లిదే ఉంటుంది. ఆయనకి పెళ్ళి చేయాలా అని లైఫ్లో పెళ్ళి చేసేస్తే ఒకటి అయిపోతే మా అమ్మ మా నాన్నకి కొంచెం ఉంటుంది. ఏం లేదు ఫ్రెండ్స్, మా అమ్మ మా నాన్నకి చిన్న ముద్ద వేస్తే, అన్నం వేస్తే వాళ్ళు ఎక్కడ తినబడుకుంటారు. మా అమ్మ మా నాన్న కూడా అలా సతాయించేటోళ్ళు కారు. వాళ్ళు మటుకు వాళ్ళు జాబ్కి వెళ్తారు, వస్తారు, ఇంట్లో పని చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. కానీ అక్కడ వీడియో కూడా మీకు పెడతాను, చూస్తూ ఉండండి ప్లీజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సరే చికెన్ చూద్దాం రండి. అవన్నీ తీర్చి ఏం పాట అన్నది, ఏం పాట ఏవో ఏం బాతి తన్ను వద్దు. చికెన్ చూడండి ఉడుకుతుంది కానీ ఇంకా కొంచెం ఉడకాల. నా కొడుకు హాఫ్ సెంచరీ కొట్టిందంట, హాఫ్ సెంచరీ. ఏది వేసుకొని చూద్దాం, ఇది ముక్క ఉడికిందో లేదో. బాగుంది, సూపర్. ముక్క కూడా ఉడికిపోయింది. నాకు ఇలా తినడమే ఇష్టం.
నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.